మహమ్మద్ ఘోరీకి సంబంధించిన మరికొన్ని విషయాలను నేర్చుకుందాం మనము. మహమ్మద్ ఘోరీ తన నాణేలపై ఒకవైపు లక్ష్మీ ప్రతిమ ఉన్న బంగారు నాణేలను ముద్రించాడు. ఘోరీతో పాటు ఇద్దరు జనరల్స్ భారత్కు వచ్చారు. వారు బఖ్తియార్ ఖిల్జీ మరియు కుతుబుద్దీన్ ఐబక్. బఖ్తియార్ ఖిల్జీ ఇతడు బెంగాల్ పాలకుడైన లక్ష్మణ సేనుడిని ఓడించాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఇతడు మధ్య పశ్చిమ భారతదేశంపై దాడి చేశాడు. మహమ్మద్ ఘోరీ భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు ఢిల్లీ కేంద్రంగా చేసి తన ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించి ఘోరీ ప్రాంతానికి బయలుదేరాడు. కానీ 1206లో జీలం నది దగ్గర దయ్యక్ అనే ప్రాంతం వద్ద కొక్కర తెగకు చెందిన వారు మహమ్మద్ ఘోరీని హత్య చేశారు.